తుపాను ప్రభావం కోనసీమ జిల్లాపై గట్టిగానే పడింది. వ్యవసాయ ఉద్యాన పంటలకు అపార నష్టం వాటిల్లింది. మరో 15 రోజుల్లో ఖరీఫ్ వరి కోతలు మొదలు కానున్న సమయంలో తుపాను పంజా విసరడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. జిల్లా వ్యాప్తంగా 1,66,000 ఎకరాల విస్తీర్ణంలో వరిని రైతులు సాగు చేశారు. ప్రాథమిక అంచనా ప్రకారం 78,067 ఎకరాల్లో వరి చేలు నేల కొరిగాయి. మరో 21,847 ఎకరాలు ముంపులో ఉన్నాయి. 43,903 మంది రైతులు నష్టపోయారు. ఈ నష్టం ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఉద్యాన పంటలకు సైతం భారీగా నష్టం వాటిల్లింది. 3,981 ఎకరాల విస్తీర్ణంలో అరటి, తమలపాకు, బొప్పాయి పంటలు దెబ్బతిన్నాయి. సీఎం ఆదేశాల మేరకు నేటి నుంచి పంట నష్టాలను పరిశీలకులు నమోదు చేస్తారని అధికారులు తెలిపారు. చెట్లు పడిపోయింది, ఆ రకంగా ఉంటాయండి. చెట్లు పడిపోయింది, గెల్ల ఉన్నాయి పడిపోయింది, గెల్లలు లేని పడిపోయినాయి. ఆ దేవుడి గాలు పెట్టుకుని కప్పారం చెట్లు అండి పక్కన పడిపోయినాయండి. గెల అంటే అది ఇప్పుడు కార్తీక మాసంలో గెల 200, 300 దాకా ఉంటుంది. ఇప్పుడు అయితే డబ్బులు వచ్చే టైం ఉంది, ఈ టైంలో పడిపోయినాయి. 15 అవుతాయండి, 16 ఈ టైంలో పడిపోయిందండి. అది దేనికి కూడా పనికి వచ్చింది. 20 సంవత్సరాలు దాటి చాలా ఇబ్బంది పడిపోయిందండి. మరి ఇంకా గాలి వేస్తున్నాయి, మొత్తం నేరంటే సార్. నాకు 2 ఎకరాల తోట వేసానండి. అంత తోట 400 గారు పోయిందండి. నేను 1,20,000 పెట్టుబడి ఇట్టానండి. నాకేమో మీ గవర్నమెంట్ ఏమైనా సాయం చేస్తారని చూస్తున్నానండి.